వెల్కమ్ టు మై ఛానల్. మనం కొత్త న్యూ డిజైన్ నేర్చుకోబోతున్నాము. అందుకోసం నేను ఈ 3 కలర్స్ తీసుకున్నాను. ఫస్ట్ నేను రెడ్తో స్టార్ట్ చేస్తాను. మామూలుగా ఎప్పట్లాగే గొలుసు వేస్తాము. ఈ గొలుసు కూడా కొంచెం నేను 20 గడులు వేసాను. ఇప్పుడు ఒక గొలుసుతో మనం గొలుసులాగా తాడు వేసాము. ఇప్పుడు సూది మీదకి ఇలా ఊలు వేయకుండానే ఇలా తీస్తాము. దీన్ని మనం స్టార్టింగ్ కాబట్టి కొంచెం లూజ్గానే వేసుకుంటే మనకు అల్లిక సులువుగా అవుతుంది. నేను 20 గడ్లు వేసాను. మీ ఇష్టం, మీరు అల్లుకునే దాన్ని బట్టి. ఇది కూడా మల్టిపుల్ డిజైన్ కాబట్టి మనం అల్లుకునేటువంటి ఆ యొక్క షేప్ను బట్టి మనం ఎక్కువగా వేసుకోవచ్చు. నేర్చుకోవటానికి అయితే తక్కువగా వేసుకొని నేర్చుకుంటేనే నేర్చుకోవడం సులువు అవుతుంది. కంప్లీట్గా నిట్టింగ్ అలవాటు అయిన తర్వాత వేరే డిజైన్ కొత్తగా వేసుకుంటే మనకి బాగుంటుంది. నేను ఇప్పుడు 20 గళ్ళు వేసాను. 20 గళ్ళు కూడా ఇలాగే అల్లుతున్నాను. బేస్ వేసిన తర్వాత ఇదే థ్రెడ్ మార్చకుండా ఒకటి పైకి నేను గొలుసు అల్లుతున్నాను. 2, 3 వేసాను. వేసిన తర్వాత ఈ ఫస్ట్ గడి వదిలేసి ఇలాగా ఈ గడి వదిలేసి ఇందులో నుంచే తీస్తున్నాను. ఇందులో నుంచి తీసేటప్పుడు సూది మీదకి ఊలు వేసుకొని ఇలా మళ్ళీ సూది మీదకి ఊలు వేసుకొని ఇలా 2 సార్లు చేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇందులో నుంచి తీసి ఈ చివరకు కూడా తీసి మళ్ళీ ఇలా వేస్తాం. ఇంకా మళ్ళీ మనం గడి వేయకుండానే మళ్ళీ సూది మీద ఊలు వేసి మధ్యలో ఒక గడి వదిలిపెట్టి ఇలాగ 2 టైమ్స్ ఇలా వేస్తాము. ఈ చివరి వరకు ఇలాగే అల్లుతాము. అల్లిన తర్వాత మనం కలర్ మార్చుకోవచ్చు. లేదు ఒకే కలర్ అల్లుకుంటామన్నా సరే అల్లుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. అల్లుకునేటప్పుడు మనం కొంచెం గొలుసులు తగ్గించి వేసుకొని నేర్చుకుంటే మనకు వీడియో చూసుకొని నేర్చుకున్నట్లయితే డిజైన్ కొంచెం ఈజీగా తొందరగా నేర్చుకోవచ్చు. ఇలాగ నేను 2 సార్లు తీస్తున్నాను. తీసిన తర్వాత ఇందులో నుంచి తీయాలి. ఇప్పుడు లాస్ట్ గడికి వచ్చాను. ఇప్పుడు నేను ఇలా వచ్చిన తర్వాత 2 సైడ్స్ ఇలా వస్తుంది.
వచ్చిన తర్వాత నేను వేరే కలర్ యాడ్ చేస్తున్నాను. ఈ ఊల్ మనం కట్ చేయక్కర్లేదు, అలాగే ఉంచుకొని వేరే కలర్ యాడ్ చేస్తున్నాను. నేను ఎల్లో యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువ థ్రెడ్స్ వేస్తాం కాబట్టి చిక్కులు పడిపోకుండా ఇది కొంచెం ఎక్కువ ముక్క ఉన్నట్లయితే మనకి ఊలేమి కూడా పాడవది. ఇలా పట్టుకొని ఈ ఊల్ని కొంచెం దగ్గరికి లాగినట్లయితే ముడి వేయకుండానే మనకి చాలా కంఫర్ట్గా అల్లుకోవచ్చు. ఇది వేసిన తర్వాత ఈ ఫస్ట్ స్టార్టింగ్లో నుంచి తీయాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మనం బేస్ వేసిన దాంట్లో నుంచి తీస్తున్నాం. ఈ అల్లిక అంతా అలాగే ఉంటుంది. మనం వేసేటువంటి మొదటి గడిలో నుంచి తీయమాట. రెండో లైన్ వేసేటప్పుడు అల్లిక అంతా ఒకటే, కానీ ఈ ప్రొసీజరు ఎప్పట్లా కాకుండా ఈ కింద నుంచి ఆఖరి లైన్ నుంచి తీస్తాను. ఇలా చూడండి. అందువల్ల మనకి అల్లిక చాలా ఒత్తిగా దలసరిగా వచ్చినట్లుగా ఉంటుంది. చాలా బాగుంటుంది. కలర్ యాడ్ చేయడం చెప్పాను. నేనైతే 3 కలర్స్ యాడ్ చేస్తున్నాను. అంతకన్నా ఎక్కువైతే బాగోవని మీరు కూడా వీలైనంత వరకు 3 కలర్స్ వేసుకోండి. మీ ఇష్టమైన కలర్స్ తీసుకోండి. లైట్ డార్క్ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను 2 కలర్స్ వేసాను. నిట్టింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నేను ఇంకో కలర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కలర్ యాడ్ చేసినప్పుడు ఇందాకట్లాగే కొంచెం ఎక్కువ ముక్కని ఉంచుకొని ఇలా పట్టుకొని ఈ ఊలుని ఇలా లాగినట్లయితే ముడి వేయకుండా సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇందాక వేసినటువంటి లైన్ దీన్ని అలా వదిలేసి ఈ కింద లైన్లో నుంచి తీయాలన్నమాట. సూది మీద దారం వేసుకొని మనం ఇలా అల్లేటప్పుడు పూలు ఫెయిర్గా రాదు. చాలా జాగ్రత్తగా చూసుకొని ఇలా వేసి ఇలా ఫస్ట్ తీసినటువంటి పూల నుంచి ఇలా తీయాలి. మళ్ళీ ఇంకోసారి తీస్తాను. ఇలా తీసి దీనిలా పెట్టి మోడు వేస్తాం. మనం ఎన్ని కలర్స్ మార్చుకున్నా ఇదే డిజైను. ఫస్ట్ తీసినటువంటి ఆ బేస్లోకి వెళ్ళి మనం దీన్ని వేస్తాం. ఇలా పోగులు అడ్డు రాకుండా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే డిజైన్ బాగా వస్తుంది. నేను ఇందులో నుంచి తీస్తున్నాను. కలర్స్ ఎక్కువ వాడతాం కాబట్టి ఒక దాంట్లో నుంచి ఒకటి ముడులు ఎక్కువగా పోకుండా నిట్టింగ్ నీట్గా వచ్చేటట్టు చూసుకుంటే బాగుంటుంది. రెండు సార్లు తీస్తే సరిపోతుంది. ఎక్కువ సార్లు తీసినా సరే బాగా మందంగా వచ్చేసే డిజైన్ బాగోదు. 2 సార్లు తీస్తే సరిపోతుంది. ఇలాగే మొత్తం అంతా అల్లుకొని మనం కలర్స్ మార్చుకుంటూ షీట్ మనం ఎంత కావాలంటే అంత
వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇలా తీసి దీంట్లో నుంచి కూడా తీసి మళ్ళీ ఇలా వేసి ఇలా ఇలాగ నేను 3 కలర్స్ యాడ్ చేశాను. ఇలా నేను కొంచెం కొన్ని లైన్లు వేస్తాను. డిజైన్ అంతా ఇలాగే ఉంటుంది. చాలా నీట్గా వస్తుంది. మనకి ఎక్స్ట్రా ఉన్నటువంటి ఈ థ్రెడ్ వీలైతే మనం మొదట్లో వేసింది కట్ చేసుకోవచ్చు. చాలా నీట్గా వస్తుంది. మనం అల్లుకునేటోడే కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు మనం ఇక్కడే ఊల్ని చక్కగా కొంచెం ఖాళీ చేసుకొని పట్టుకొని ఎక్కించుకుంటే ఊలు మనకి ఈజీగా వస్తుంది. ఇలా వేసిన తర్వాత దీన్నే మళ్ళీ ఇలా లాగేసి ఇలా వేస్తాను. మళ్ళీ ఇక్కడ కొంచెం ఇలా పెట్టి ఊలు తీసుకోవడం వల్ల మనకి కొంచెం సులువుగా ఎక్కడ ఊలు ఇబ్బంది లేకుండా మనకి నీడిల్ మూవ్ అవుతుంది అన్నమాట. ఇలా మనకి ఎన్ని రోస్ కావాలంటే అన్ని లైన్లో వేసుకుంటాము. ఇది చాలా చక్కని డిజైన్, మల్టిపుల్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మనం స్వెటర్స్ గాను అలాగే దీంతో మనం స్కార్ఫ్ కానీ మఫ్లర్స్ కానీ అల్లుకుంటే చాలా బాగుంటుంది. అలాగే టేబుల్ మ్యాట్స్ కూడా డిజైన్ మల్టీ కలర్ కాబట్టి టేబుల్ మ్యాట్కి కూడా చాలా బాగుంటుంది. ఇలా మనకి కలర్ ఎండ్ అయ్యింది. ఇలా మళ్ళీ దీంట్లో నుంచి ఇంకో కలర్ యాడ్ చేసేటప్పుడు ఇది ఇలా పట్టుకొని ఈ ఊల్ని మనం ఇలా లాగినట్లయితే మనం ముందెళ్ళినటువంటి ఊల్ని ఇలా గట్టిగా కొంచెం లాగినట్లయితే నీట్గా వస్తుంది. ఇలాగా మల్టీ కలర్తో మనం ఈజీగా ట్రై కలర్, నేనైతే ట్రై కలర్ వాడాను, ఇలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.